హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. ఫ్రెండ్స్, ఇవాళైతే వంటగదిలో సరికొత్త టిప్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. వాటర్ యూస్ చేయకుండా గ్యాస్ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ టు ఈవినింగ్ కుక్ చేస్తూ ఉంటాము, ఆయిల్ పడుతూ ఉంటుంది, కర్రీస్ ఒలుగుతూ ఉంటాయి, పాలు పొంగిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు రైస్ కూడా పొంగిపోతూ ఉంటుంది అనమాట. ఆ కఠినమైన మరకలు పోవాలంటే మనం ఇంట్లో యూస్ చేసే క్లోజప్ కానీ, కోల్గేట్ కానీ, అలాగే డాబర్ కానీ పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇవైతే తీసుకొని ఇంకా మనము గ్యాస్ స్టవ్ మొత్తం కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో వాటర్తో యూస్ చేయడం వల్ల గ్యాస్ స్టవ్ తొందరగా తుప్పు పట్టేస్తుంది అనమాట. ఇదే విధంగా పేస్ట్తోనే మనం లైటర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 minutes పక్కన పెట్టేసుకుంటే ఆ కఠినమైన మరకలన్నీ కూడా కోల్గేట్ని అబ్జర్వ్ చేసుకొని జిడ్డుతనాన్ని బయటకు వదిలేస్తాయి అనమాట. ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని ఆ స్క్రబ్బర్ తోటి బాగా రఫ్ చేసుకోవాలన్నమాట. ఎండిపోయిన మరకలు ఉన్నా లేదనుకుంటే దోశ వేసేటప్పుడు దోశ డాట్స్ పడుతూ ఉంటాయి అనమాట, పిండి డాట్స్, అవి కూడా వదిలిపోతాయి అనమాట. ఈ విధంగా మనము బాగా రఫ్ చేసేసుకున్నానుక పొడి క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. మొత్తం అయితే నేను ఆ స్క్రబ్బర్తో అయితే బాగా రఫ్ చేసేసాను అనమాట. పెయింట్ మరకలు తప్ప మొత్తం అన్ని మరకలు మాత్రం బాగా వచ్చేసాయి అనమాట. పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవడమే. చూస్తున్నారు కదండి, అసలు నిజంగా చాలా అమేజింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాటర్ యూస్ చేయడం వల్ల గ్యాస్ స్టవ్ అనేది తుప్పు పట్టేస్తూ ఉంటుంది అనమాట. బర్నర్స్ అన్నీ కూడా పాడవుతూ ఉంటాయి కాబట్టి బండ కూడా కొన్నిసార్లు ఆరదన్నమాట. పోపుల డబ్బాల కిందకు వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, వాటర్ కూడా సేవ్ అవుతుంది అనమాట ఈ విధంగా మనం చేయడం వల్ల. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి, ఓకేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకైతే ఈ టిప్ మా మమ్మీ చెప్పారండి. ఇంకా అప్పటి నుంచి కూడా 2 daysకి ఒకసారి అయితే నేను ఇదే విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. వాటర్ సేవ్ చేయొచ్చు, అలాగే వితిన్ సెకండ్స్లో కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి జిడ్డు మార్కులు ఉన్నా ఖచ్చితంగా పోతాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే నాకు లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.